नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि आज करनूल पुलिस की जानिब से एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर ज़िला करनूल एसपी विक्रांत पाटिल IPS ने प्रेस कॉन्फ्रेंस करते हुए बताया कि करनूल पुलिस ने कुरवा वेंकटेश को चोरी के इल्ज़ाम में गिरफ्तार कर लिया गया है। कुरवा वेंकटेश हमेशा ज़िला करनूल से ताल्लुक़ रखने वाले इलाक़ों से 30 गाड़ियां जो है चोरी किया है, जिसकी लागत 35 लाख रुपये बताई जा रही है। ये गाड़ियां एमगनूर, कोडमूर और ओरकल मंडल से चोरी की गई हैं। वेंकटेश जो है इन गाड़ियों को 4000 रुपये में किसानों को बेचा करता था और इस पर कड़ी नज़र रखी गई थी पुलिस की जानिब से। जब CC कैमरे में मंजर कैद किया गया तो पुलिस ने फौरी तौर पर हरकत में आकर वेंकटेश को गिरफ्तार कर लिया है। इस मौके पर उन्होंने बताया कि जो गाड़ियां हैं उन्हीं को हवाले की जाएंगी। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर नाजरीन आपकी कोई 2 व्हीलर बाइक चोरी हो गई है, इस ग्रुप में अगर वो गाड़ी है तो फौरी आप जो है कंसर्न पुलिस स्टेशन से जाकर वहां पर अगर अपनी रिपोर्ट लिखाए हैं तो इन गाड़ियों को दोबारा हासिल कर सकते हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। కర్నూలు టౌన్ ప్రాంతంలో ఎమిగ్నూరు, ఓనెగంట ఇక్కడ 2 వీలర్ థెఫ్ట్ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా అక్యూజ్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము. దీని భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ CI గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కుర్వా వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని దగ్గర దాదాపు 30 2 వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన 2 వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమిగ్నూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇది రికవరీ చేసి ఆ చాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి. సో ఆ కంప్లైంట్స్ని కూడా చాసీ నెంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చోరీ చేసిన బండిలన్నీ ఇతను అక్కడ జొన్నగిరి ఆ ప్రాంతంలో రైతులకి అమ్మేశాడు. అది కూడా జస్ట్ 4000, 5000, 6000 రూపీస్కి వాళ్ళు కూడా తక్కువకి వస్తుంది అని ఏమి వెరిఫై చేయకుండా రైతులు అంటే జస్ట్ ఇంటి నుంచి ఈ పొలాలకి వెళ్ళే దానికి ఇంటీరియర్ ఏరియాస్లో రైతులకి అమ్మేశాడు. సో ఫస్ట్ ఒకరిద్దరికి అమ్మేశాడు, ఆ తర్వాత ఒక తక్కువకి వెహికల్స్ వస్తుందని వాళ్ళు ఆశపడి అలా తెలుసుకుంటూ ఇంకా 2 కేసులు ఎలా అయిందంటే ఇప్పుడు ఇంట్రోగేషన్లో తెలిసింది. ఫోన్ చేసి అరే వాడు కూడా ఇచ్చారు కదా, మా వాడికి కూడా ఇంకొక బైక్ కావాలని ఈయనకి ఫోన్ చేయడము, ఈయనకి అప్పటికప్పుడు ఎక్కడో ఒక చోట పార్క్ చేసిన వెహికల్ని అప్పటికప్పుడు కొట్టడము, అప్పటికప్పుడు డెలివరీ ఇవ్వడము, అది కూడా మా దృష్టికి వచ్చింది. సో దీంట్లో CCTV కెమెరాస్ మాకు చాలా పనికొచ్చాయి. సో మనం దాదాపు 5000 CCTV కెమెరాస్ లాస్ట్ 3.5 monthsలో 5000 CCTV కెమెరాస్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మనం ఇన్స్టాల్ చేయించడం జరిగింది పబ్లిక్ హెల్ప్ ద్వారా. సో ఇంకా కొన్ని CCTV ప్రాజెక్ట్స్ మనం ప్లాన్ చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కంపెనీస్ నుంచి ప్లస్ మన ఎంపీ ల్యాడ్లో కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామని మనకి హామీ ఇచ్చారు. సో దాని ద్వారా ఇంకా కర్నూలు టౌను, ఆదోని టౌను, ఎమిగ్నూరు టౌన్ ప్రాంతంలో ఇంకా కొన్ని అనలిటిక్స్ ఉన్న CCTV కెమెరాస్